హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అభ్యాసం 7.3లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. సో మనం ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో త్రిభుజ వైశాల్యము, ఆ త్రిభుజం యొక్క శీర్షాలు ఇచ్చినప్పుడు వైశాల్యం కనుక్కోవడం, త్రిభుజ భుజాల పొడవులు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యం హెరాన్ సూత్రం, తర్వాత త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రము, రెండు బిందువులను కలిపేటువంటి రేఖ వాలు. సో వీటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ నేర్చుకున్నాము. సో ఇప్పుడు మనం ఇక్కడ అభ్యాసం 7.3లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. సో మీరు ఒకసారి ఆ ప్రీవియస్ వీడియో కనుక చూస్తే ఇక్కడ మనం ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఫార్ములాసు డెఫినేషన్స్ నేర్చుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. సో మీరు ఆ వీడియో చూడకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ఆ వీడియో పూర్తిగా చూసి సో నెక్స్ట్ ఇది ఫాలో అవ్వండి. సో ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లం, అభ్యాసం 7.3లో ఫస్ట్ ప్రాబ్లం. సో చూడండి ఏమడుగుతున్నాడో, కింద ఇవ్వబడిన బిందువులు శీర్షాలుగా కలిగిన త్రిభుజ వైశాల్యం కనుక్కోండి. సో ఫస్ట్ ప్రాబ్లంలో మనకు 3 బిట్స్ ఉన్నవి. ఇది ఫస్ట్ బిట్ 2, 3, -1, 0 మరియు 2, -4. సో ఇక్కడ 3 బిందువులు ఇచ్చాడు. ఆ 3 బిందువులు శీర్షాలుగా కలిగిన త్రిభుజ వైశాల్యం కనుక్కోండి అంటున్నాడు. సో మనకు సూత్రం తెలుసు, x1, y1, x2, y2, x3, y3లు శీర్షాలుగా కలిగిన త్రిభుజం యొక్క వైశాల్యం డెల్టా = 12 mod x1 × y2 - y3 plus x2 × y3 - y1 plus x3 × y1 - y2. సో ఇది మనకు ఫార్ములా. సో ఇప్పుడు ఇచ్చిన బిందువులను వరుసగా 2, 3 = x1, y1, -1, 0 = x2, y2, 2, -4 = x3, y3 అనుకున్నట్లయితే త్రిభుజం యొక్క వైశాల్యం డెల్టా. సో ఈ సూత్రంలో ఇవి ప్రతిక్షేపిస్తే మనకు కావాల్సినటువంటి త్రిభుజం యొక్క వైశాల్యం వస్తుంది. సో అవి ప్రతిక్షేపించి సింప్లిఫై చేద్దాం. సో చూడండి, 12 mod సో x1 అంటే 2, x1 అంటే ఎంత, 2 × y2 - y3. సో మనకు y2 అంటే 0, y3 అంటే -4. కాబట్టి y2 - y3 0 -4. సో ఇది y2 - y3 ప్లస్ x2 సో x2 అంటే ఎంతో చూడండి, x2 అంటే -1. సో ఇక్కడ రెండు గుర్తులు వరుసగా వచ్చినప్పుడు మనం బ్రాకెట్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఉంది కదా, మళ్ళీ మైనస్ వచ్చింది కాబట్టి బ్రాకెట్ పెట్టాను. -1 y3 - y1. సో y3 అంటే -4, y1 అంటే 3 కాబట్టి -4 - 3 అవుతుంది. -4 - 3 ప్లస్ x3 అంటే ఎంతో చూడండి, x3 అంటే 2 అవుతుంది. 2 × y1 - y2. y1 అంటే 3, y2 అంటే 0. సో కాబట్టి ఇది 3 - 0 అవుతుంది. సో స్టూడెంట్ జస్ట్ ఇప్పుడు నేను ఏం చేశాను, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను అంతే. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. సో చూడండి, 1/2 mod (2 సో 0 -(-) ప్లస్ అవుతుంది, 0 + 4 అవుతుంది. 0 + 4 అంటే 4a. 0 + 4 అంటే ఎంత అవుతుంది, 4 అవుతుంది. సో ప్లస్ ఇక్కడ చూడండి, ఈ -1 అలానే రాద్దాము. సో ఇక్కడ -4 - 3 -7 అవుతుంది. సో ఇది -7 అవుతుంది. ప్లస్ 2 సో 3 - 0 అంటే 3నే అవుతుంది. 3 - 0 అంటే 3. సో జస్ట్ మళ్ళీ మనం సింప్లిఫై చేద్దాం చూడండి. సో 2 × 4 అంటే 8 అవుతుంది. సో ప్లస్ -1 × -7 అంటే +7 అవుతుంది. సో -1 × -7 +7 అవుతుంది. సో 2 × 3 మళ్ళీ 6 అవుతుంది. 2 × 3 6. సో ఇప్పుడు ఇది 1/2 mod
8 + 7 15, 15 + 6 21. సో ఇప్పుడు మనకు ఈ మాడ్యులస్ లోపల +21 వచ్చింది. ఒకవేళ -21 వచ్చినా కానీ మనం దాన్ని ప్లస్గానే తీసుకోవాలి. అందుకోసమే మన మాడ్యులస్ ఉపయోగిస్తాం, ఈ గుర్తు ఉపయోగిస్తాం. సో వైశాల్యం ఎప్పుడు కానీ నెగిటివ్గా ఉండదు కాబట్టి మాడ్యులస్ ఉపయోగిస్తాము. సో ఇప్పుడు మనం 1/2 × 21 అని రాస్తాము. +21 అంటే ఇది 21/2 చదరపు యూనిట్లు, లేదా 10.5 అని కూడా రాయొచ్చు. సో ఇచ్చిన 3 బిందువులు శీర్షాలుగా కలిగినటువంటి త్రిభుజం యొక్క వైశాల్యము మనకు 21/2 చదరపు యూనిట్లు వచ్చింది. సో ఇది మనకు అభ్యాసం 7.3 ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్. సో మనకు 3 బిట్స్ ఉన్నవి. సో నెక్స్ట్ మనం సెకండ్ బిట్ చేద్దాం. సో ఇది మనకు సెకండ్ బిట్ ఫస్ట్ ప్రాబ్లంలో. సో ఇచ్చినటువంటి బిందువులు -5, -1, 3, -5 మరియు 5, 2. సో ఈ 3 బిందువులు శీర్షాలుగా కలిగినటువంటి త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. సో ఇచ్చిన బిందువులను వరుసగా 5, -5, -1 = x1, y1 అని, 3, -5 = x2, y2 అని, 5, 2 = x3, y3 అని అనుకుంటే సో మనం త్రిభుజం వైశాల్యం డెల్టా = ½ × మాడ్యులస్ ఆఫ్ x1 × y2 - y3 ప్లస్ x2 × y3 - y1 ప్లస్ x3 × y1 - y2 అవుతుంది. సో ఇది మనకు x1 y1, x2 y2 మరియు x3 y3 శీర్షాలుగా కలిగిన త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రం ఇది. సో మనం ఈ సూత్రంలో ఈ బిందువులు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు కావాల్సినటువంటి త్రిభుజం యొక్క వైశాల్యం వస్తుంది. సో చూడండి, ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. ½ × మాడ్యులస్ ఆఫ్ x1 అంటే ఎంత ఉంది? -5. కాబట్టి ఫస్ట్ -5 × y2 - y3. y2 అంటే -5, y3 అంటే 2. కాబట్టి -5 - 2 అవుతుంది. -5 - 2 ప్లస్ x2 × సో x2 అంటే మనకు 3 అవుతుంది. x2 అంటే 3 × y3 - y1. సో y3 అంటే 2 అవుతుంది, y1 అంటే -1 అవుతుంది. సో ఇక్కడ మనకు 2 - -1 అవుతుంది. సో నెక్స్ట్ y3 - y1 కదా. సో y3 అంటే 2 మైనస్ y1 అంటే -1. సో నెక్స్ట్ మనకు x3 అంటే ఎంత? x3 అంటే 5 అవుతుంది. 5 × y1 - y2. y1 అంటే -1 మైనస్ y2 అంటే ఎంత ఉంది మనకు? y2 అంటే -5 ఉంది. సో ఇది y1 - y2. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. చూడండి, ½ × మాడ్యులస్ ఆఫ్, సో ఈ -5 అలానే రాద్దాము. సో -5 - 2 అంటే -7 అవుతుంది, ప్లస్ 3 × సో 2 -1 అంటే 2 + 1 అవుతుంది. 2 + 1 అంటే 3 అవుతుంది, ప్లస్ 5 × ఇది -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5. -1 + 5 అంటే మనకు +4 అవుతుంది. సో 5 × +4. సో మళ్ళీ ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 1/2 × మాడ్యులస్ ఆఫ్ -5 × -7 అంటే +35 అవుతుంది, +35 ప్లస్ 3 × 3 అంటే 9 అవుతుంది, 5 × 4 అంటే 20 అవుతుంది. సో ఇప్పుడు మనకు 35 + 9 అంటే 44 అవుతుంది, 44 + 20 అంటే 64 అవుతుంది. సో ½ × మాడ్యులస్ ఆఫ్ 64. సో ఇక్కడ మనకు +64 వచ్చింది,
ఒకవేళ -64 వచ్చినా మనం ప్లస్ తీసుకోవాలి. సో 1/2 × 64. సో 2తో క్యాన్సిల్ చేస్తే మనకు 32 చదరపు యూనిట్లు. 32 చదరపు యూనిట్లు. సో ఇది ఇచ్చిన 3 బిందువులు శీర్షాలుగా కలిగినటువంటి త్రిభుజం యొక్క వైశాల్యము 32 చదరపు యూనిట్లు వచ్చింది. సో జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకొని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్నటువంటి సెకండ్ బిట్. సో నెక్స్ట్ మనం థర్డ్ బిట్ చేద్దాం. సో ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్నటువంటి థర్డ్ బిట్. సో మళ్ళీ ఇచ్చిన 3 బిందువులు చూడండి, 0, 0, 3, 0 మరియు 0, 2. సో ఇప్పుడు ఈ 3 బిందువులు శీర్షాలుగా కలిగినటువంటి త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. సో ఇచ్చిన బిందువులను వరుసగా 0, 0 = x1, y1 అని, 3, 0 = x2, y2 అని, 0, 2 = x3, y3 అని అనుకుందాము. సో అప్పుడు త్రిభుజ వైశాల్యం సూత్రము డెల్టా = 1/2 × మోడ్యులస్ ఆఫ్ x1 × y2 - y3 ప్లస్ x2 × y3 - y1 ప్లస్ x3 × y1 - y2. సో ఇది త్రిభుజ వైశాల్యం యొక్క సూత్రము త్రిభుజం శీర్షాలు ఇచ్చినప్పుడు. సో ఇప్పుడు మనకు అన్ని విలువలు తెలుసు, సూత్రంలో ప్రతిక్షేపించి సింప్లిఫై చేయాలి. సో ఫస్ట్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. చూడండి, 1/2 × మోడ్యులస్ ఆఫ్ సో x1 × y2 - y3. సో x1 వాల్యూ ఈజ్ 0. 0 × y2 - y3. సో y2 అంటే కూడా 0 మైనస్ y3 అంటే 2. యాక్చువల్గా ఇది 0 వచ్చినప్పుడు ఇక్కడ ఏది ఉన్నా మనకు 0 అవుతుంది. సో కాబట్టి చూడండి, సో ప్లస్ x2 × x2 అంటే ఎంత, 3. 3 × y3 - y1. సో y3 అంటే 2, y1 అంటే 0. సో 2 - 0 ప్లస్ x3 సో x3 అంటే 0 ఇంటూ y1 - y2. y1 అంటే 0, y2 అంటే కూడా 0నే. సో 0 - 0. సో ఇప్పుడు సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. 1/2 × మోడ్యులస్ ఆఫ్ సో 0 × ఇక్కడ ఏది వచ్చినా మనకి ఇదంతా 0నే అవుతుంది. ప్లస్ సో 2 - 0 అంటే 2 అవుతుంది. 3 × 2 అంటే 6 అవుతుంది. ప్లస్ సో ఇది 0 × ఇది 0 × 0 అంటే 0నే అవుతుంది. సో 1/2 × మోడ్యులస్ ఆఫ్ 0 + 6 అంటే 6, 6 + 0 అన్నా కానీ 6. 1/2 × 6. సో 1/2 + 6 అప్పుడు మనకు 3 అవుతుంది. 3 చదరపు యూనిట్లు లేదా స్క్వేర్ యూనిట్స్ అంటాము. సో ఇచ్చిన 3 బిందువులు శీర్షాలుగా కలిగినటువంటి త్రిభుజం యొక్క వైశాల్యము 3 చదరపు యూనిట్లు. సో ఈ విధంగా మనకు 3 బిందువులు ఇచ్చి అవి శీర్షాలుగా ఉన్నటువంటి త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోండి అంటే ఈ విధంగా సూత్రంలో ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తాము. సో ఇంపార్టెంట్, మనకు 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ ఎగ్జామ్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నది. కంపల్సరీ ఈ ఫార్ములా మీద మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇది థర్డ్ బిట్. ఫస్ట్ ప్రాబ్లంలో టోటల్గా 3 బిట్స్ ఉన్నవి, 3 బిట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ ప్రాబ్లం నేర్చుకుందాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్, హలో, లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అభ్యాసం 7.3లో సెకండ్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాము. సో చూడండి ఏమడుగుతున్నాడో, కింద ఇవ్వబడిన బిందువులు సరేఖీయాలైతే కే విలువను కనుగొనండి. సో ఇక్కడ మనకు 3 బిట్స్ ఉన్నవి సెకండ్ ప్రాబ్లంలో. ఇది ఫస్ట్ బిట్. సో ఇచ్చినటువంటి బిందువులు 7, -2, 5, 1 మరియు 3, k.
సో ఇప్పుడు ఈ 3 బిందువులు సరేఖీయాలు అయినట్లయితే కే విలువను కనుగొనండి అంటున్నాడు. సో దీనికి మనం త్రిభుజ వైశాల్య సూత్రాన్ని ఉపయోగించాలి. సో ఇచ్చిన బిందువులు సరేఖీయాలైతే వాటిచే ఏర్పడే త్రిభుజ వైశాల్యం 0 అవుతుంది. సో త్రిభుజ వైశాల్యానికి సూత్రం డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో ఇచ్చిన 3 బిందువులను ఇది x1 y1 అని, ఇది x2 y2 అని, ఇది x3 y3 అనుకొని సూత్రంలో ప్రతిక్షేపించి 0కు సమానం చేస్తే మనకు k విలువ వస్తుంది. ఎందుకు 0కు సమానం చేయాలి? ఇచ్చిన బిందువులు సరేఖీయాలన్నాడు కాబట్టి సరేఖీయాలన్నప్పుడు ఆ బిందువులచే ఏర్పడే త్రిభుజ వైశాల్యం 0 అవుతుందని తెలుసు మనకు, కాబట్టి దాన్ని 0కు సమానం చేయాలి. సో ఇప్పుడు బిందువులను ప్రతిక్షేపిద్దాము ఫార్ములాలో. హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ x1 అంటే ఎంత 7 ఇంటూ y2 మైనస్ y3. y2 అంటే 1 అవుతుంది, y3 అంటే k అవుతుంది. సో 1 మైనస్ k, 7 ఇంటూ 1 మైనస్ k ప్లస్ x2 ఇంటూ, సో x2 అంటే 5, సో 5 ఇంటూ y3 మైనస్ y1. సో y3 అంటే k, y1 అంటే -2. సో అప్పుడు అది k మైనస్ ఆఫ్ -2 అవుతుంది. ప్లస్ x3 ఇంటూ, x3 అంటే మనకు 3 ఇంటూ y1 మైనస్ y2. y1 అంటే -2, y2 అంటే -1. సో -2 -1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ 1/2 మనం రైట్ సైడ్ తీసుకెళ్తే 2/1 అవుతుంది. 0 ఇంటూ 2 అంటే 0నే అవుతుంది. సో అప్పుడు మనకి ఇది 7 ఇంటూ 1 మైనస్ k. 7తో మల్టిప్లై చేస్తే ఇది 7, 7 ఇంటూ మైనస్ k అంటే -7k. సో ఇక్కడ చూడండి ప్లస్ 5 ఇంటూ ఇది k మైనస్ ఆఫ్ -2 అంటే k ప్లస్ 2 అవుతుంది. కాబట్టి 5 ఇంటూ k ప్లస్ 2 అని రాస్తున్నా. సో ఇక్కడ 3 ఇంటూ -2 -1 అంటే -3 అవుతుంది. 3 ఇంటూ -3 అంటే మనకు -9 ఈక్వల్ టు 0 ఇంటూ 2 అంటే 0నే అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ ఈ 1/2 మనం ఇటు తీసుకొస్తే 0 ఇంటూ 2 0, కాబట్టి నేను అది అంతా రాయట్లేదు. సో మీరు అర్థం చేసుకోవాలి అది. సో మాడ్యులస్ ఆఫ్, సో 7 మైనస్ 7k, 5తో మల్టిప్లై చేస్తే 5k, 5 ఇంటూ 2 10 -9 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం 7 ప్లస్ 10 17 అవుతుంది. 17 మైనస్ 9 అంటే మనకు చూడండి 8 అవుతుంది. 17 మైనస్ 9 అంటే 8 అవుతుంది. సో ఇది -7k ప్లస్ 5k అంటే -2k అవుతుంది ఈక్వల్ టు 0. 8 మైనస్ 2k ఈక్వల్ టు 0 అవుతుంది. సో మనం మోడ్యులస్ తీసేస్తే అది మళ్ళీ ప్లస్ తీసుకోవాలి కాబట్టి 8 మైనస్ 2k ఈక్వల్ టు 0. సో -2k రైట్ సైడ్ వస్తే 8 ఈక్వల్ టు 2k అవుతుంది. సో -2k ప్లస్ 2k అవుతుంది. మనకు k వాల్యూ కావాలి కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 8/2. సో 8/2 అంటే 4, 2తో క్యాన్సిల్ చేస్తే మనకు k వస్తుంది. సో k ఈక్వల్ టు 4 వచ్చింది. ఇచ్చిన 3 బిందువులు సరేఖీయాలైనప్పుడు k విలువ కనుక్కోండి అన్నాడు. సో మనకు k ఈక్వల్ టు 4 వచ్చింది. సో ఇది మనకు ఫస్ట్ బిట్. సో నెక్స్ట్ సెకండ్ బిట్ చేద్దాం. సో ఇది మనకు సెకండ్ బిట్, సెకండ్ ప్రాబ్లంలో. సో ఇవి ఇచ్చినటువంటి బిందువులు 8,1, k, -4 మరియు 2, -5. సో ఇప్పుడు ఈ 3 బిందువులు సరేఖీయాలైనట్లయితే k విలువను కనుక్కోండి అంటున్నాడు. సో ఇచ్చిన బిందువులు సరేఖీయాలైన వాటిచే ఏర్పడే త్రిభుజ వైశాల్యం 0 అవుతుంది. సో కాబట్టి త్రిభుజ వైశాల్యానికి సూత్రం డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మోడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో ఇచ్చిన బిందువులను మనం వరుసగా
ఇది x1 కామా y1 అని, ఇది x2 కామా y2 అని, ఇది x3 కామా y3 అనుకొని సూత్రంలో ప్రతిక్షేపించి దాన్ని సున్నాకు సమానం చేసినట్లయితే మనం k విలువ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎందుకు సున్నాకు సమానం చేయాలంటే ఇచ్చిన 3 బిందువులు సరేఖీయాలైనప్పుడు వాటిచే ఏర్పడే త్రిభుజ వైశాల్యం 0 అవుతుంది కాబట్టి సున్నాకు సమానం చేయాలి. సో ఇక్కడ హాఫ్ ఇంటూ మోడ్లస్ ఆఫ్ x1 ఇంటూ, సో x1 అంటే 8 అవుతుంది, y2 మైనస్ y3, y2 అంటే -4, y3 అంటే -5. సో -4 మైనస్ ఆఫ్ -5 ప్లస్ x2 ఇంటూ, x2 అంటే k అవుతుంది, k ఇంటూ y3 మైనస్ y1, y3 అంటే -5, y1 అంటే 1. సో -5 -1 ప్లస్ x3 ఇంటూ, x3 అంటే 2 అవుతుంది, 2 ఇంటూ y1 మైనస్ y2, సో y1 అంటే 1, y2 అంటే -4, 1 మైనస్ ఆఫ్ -4 ఈక్వల్ టు 0. సో మనం సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ 1/2 రైట్ సైడ్ తీసుకెళ్తే అది 0 ఇంటూ 2 అవుతుంది, 0 ఇంటూ 2 అంటే 0. సో మళ్ళీ మనం 1/2 రాయాల్సిన పని లేదు. సో ఇక్కడ 8 ఇంటూ, సో ఇది -4 ప్లస్ 5 అంటే మనకు +1 ఉంటుంది, ప్లస్ k ఇంటూ -5 -1 అంటే -6 ఉంటుంది, ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ ఆఫ్ -4 అంటే 1 + 4 అవుతుంది, 1 + 4 అంటే 5 అవుతుంది, ఈక్వల్ టు 0. సో ఒకసారి మనం మళ్ళీ ఫర్దర్గా సింప్లిఫై చేస్తే 8 ఇంటూ 1 8 అవుతుంది, k ఇంటూ -6 అంటే -6k అవుతుంది, 2 ఇంటూ 5 అంటే 10 అవుతుంది, ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి 8 + 10 అంటే 18, 18 - 6k ఈక్వల్ టు 0. సో మళ్ళీ మనం ఇప్పుడు మోడ్లస్ రిమూవ్ చేస్తే మనకు 18 - 6k ఈక్వల్ టు 0 అవుతుంది. 18 - 6k ఈక్వల్ టు 0, -6k రైట్ సైడ్ వస్తే మనకు 6k ఈక్వల్ టు 18 అవుతుంది, ఆర్ 18 ఈక్వల్ టు 6k. సో k వాల్యూ కనుక్కోవాలి కాబట్టి k ఈక్వల్ టు 18/6 అవుతుంది, k ఈక్వల్ టు 18/6 అవుతుంది, 6 1s 6 3s, అప్పుడు మనకు k ఈక్వల్ టు 3 వస్తుంది. సో k ఈక్వల్ టు 3. సో ఇది మనకు సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ బిట్. సో నెక్స్ట్ మనం థర్డ్ బిట్ చేద్దాం. సో ఇది మనకు థర్డ్ బిట్ సెకండ్ ప్రాబ్లంలో. సో మనకి ఇచ్చినటువంటి బిందువులు k, k, 2, 3 మరియు 4, -1. సో ఇచ్చిన 3 బిందువులు సరేఖీయాలైనట్లయితే k విలువను కనుక్కోండి అంటున్నాడు. సో ఇచ్చిన బిందువులు సరేఖీయాలైనప్పుడు వాటిచే ఏర్పడే త్రిభుజ వైశాల్యం 0 అవుతుంది. సో త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రం డెల్టా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మోడ్లస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో ఇప్పుడు మనకు త్రిభుజ వైశాల్యం 0 కాబట్టి డెల్టా ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇచ్చినటువంటి 3 బిందువులను మనం వరుసగా, ఇదేమో x1, y1, ఇది x2, y2, ఇది x3, y3 అనుకొని సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు k వాల్యూ వస్తుంది. సో చూడండి ఇక్కడ హాఫ్ ఇంటూ మోడ్లస్ ఆఫ్ x1 ఇంటూ, x1 అంటే k ఇంటూ y2 మైనస్ y3, y2 అంటే 3, y3 అంటే -1. సో 3 మైనస్ -1 ప్లస్ x2 ఇంటూ, x2 అంటే 2 ఇంటూ y3 మైనస్ y1, y3 అంటే -1, y1 అంటే k, సో -1 - k ప్లస్ x3 ఇంటూ, x3 అంటే 4
ఇంటూ y1 మైనస్ y2. y1 అంటే k, y2 అంటే 3. సో k మైనస్ 3 ఈక్వల్ టు 0. సో ఇవి మనం ఒకసారి జాగ్రత్తగా చూడండి. x1 ఇంటూ y2 మైనస్ y3. x1 అంటే k, y2 మైనస్ y3. y2 అంటే 3, y3 అంటే -1. సో ప్లస్ x2 ఇంటూ x2 అంటే 2, y3 మైనస్ y1. y3 అంటే -1, y1 అంటే k. సో -1 మైనస్ k. ప్లస్ x3 ఇంటూ x3 అంటే 4, y1 మైనస్ y2. y1 అంటే k, y2 అంటే 3. సో ఈ 1/2 రైట్ సైడ్ తీసుకెళ్తే 0 ఇంటూ 2 అవుతుంది. సో 0 ఇంటూ 2 అన్నా కానీ 0నే ఉంటుంది. సో ఇక్కడ k ఇంటూ 3 మైనస్ ఆఫ్ -1 అంటే అది 3 + 1, 3 + 1 అంటే 4. సో ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే మనకు -2 -2k అవుతుంది. సో 2 ఇంటూ -1 -2, 2 ఇంటూ -k -2k. ప్లస్ ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే 4k -12 ఈక్వల్ టు 0. సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇది 4 ఇంటూ k అంటే 4k, 4k ప్లస్ 4k 8k, 8k అవుతుంది. 8k -2k ఉంది ఇక్కడ, కాబట్టి నేను డైరెక్ట్ 6k అని రాసా. చూడండి ఇక్కడ 4 ఇంటూ k అంటే 4k, 4k ప్లస్ 4k 8k, 8k -2k అంటే 6k. -2 -12 అంటే -14 ఈక్వల్ టు 0. సో 6k -14 ఈక్వల్ టు 0. అప్పుడు మనం మోడ్యులస్ తీసేస్తే 6k -14 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు 6k ఈక్వల్ టు 14 అవుతుంది. -14 రైట్ సైడ్ వస్తే +14 అవుతుంది. సో దేర్ ఫోర్ k ఈక్వల్ టు 14/6. సో 2తో క్యాన్సిల్ చేస్తే మనకు 7/3 వస్తుంది. k ఈక్వల్ టు ఎంత వస్తుంది? 7/3. సో ఇది మనకు థర్డ్ బిట్ సెకండ్ ప్రాబ్లంలో. సో టోటల్గా 3 బిట్స్ మనం అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో మనం థర్డ్ ప్రాబ్లం నేర్చుకుందాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అభ్యాసం 7.3లో థర్డ్ ప్రాబ్లం నేర్చుకుందాము. సో దానికంటే ముందు మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాథ్స్కు సంబంధించినటువంటి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నేను ప్రతి చాప్టరు ప్రతి ప్రాబ్లం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. సో చూడండి, ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లం నేర్చుకుందాము. అభ్యాసం 7.3లో బిందువులు 0, -1, 2, 1 మరియు 0, 3 శీర్షాలు కలిగిన త్రిభుజ వైశాల్యం, దాని భుజాల మధ్య బిందువులను కలుపగా ఏర్పడిన త్రిభుజ వైశాల్యాల నిష్పత్తిని కనుగొనండి. సో ఇక్కడ మనకు 3 బిందువులు ఇచ్చాడు. ఆ 3 బిందువులు శీర్షాలుగా కలిగినటువంటి త్రిభుజ వైశాల్యం కనుక్కోమంటున్నాడు. సో ఇక్కడ మనకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నవి. సో చూడండి, ఈ 3 బిందువులు త్రిభుజం ఏబిసి యొక్క శీర్షాలు అనుకుందాం మనం ఫస్ట్. సో ఇచ్చినటువంటి 3 బిందువులు ఈ త్రిభుజం ఏబిసి యొక్క శీర్షాలు అనుకొని ఏబిసి త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. ఆ తరువాత రెండవది, సో ఈ ఏబిసి త్రిభుజంలోని భుజాల మధ్య బిందువులను కలిపితే మళ్ళీ ఒక త్రిభుజం ఏర్పడింది మనకు. సో ఏబి భుజం యొక్క మధ్య బిందువు డి, బీసీ యొక్క మధ్య బిందువు ఎఫ్, ఏసీ యొక్క మధ్య బిందువు ఈ. సో మధ్య బిందువులను గుర్తించి వాటిని కలిపితే మళ్ళీ మనకు ఒక త్రిభుజం ఏర్పడింది. ఆ త్రిభుజం డిఈఎఫ్. సో త్రిభుజం యొక్క డిఈఎఫ్ వైశాల్యం కూడా కనుక్కోండి అంటున్నాడు. ఫస్ట్ ఏమో ఏబిసి వైశాల్యం కనుక్కోవాలి, నెక్స్ట్ డిఈఎఫ్ వైశాల్యం కనుక్కోవాలి. ఆ రెండింటి యొక్క నిష్పత్తి చెప్పండి అంటున్నాడు. సో వైశాల్యాలుగా త్రిభుజం యొక్క వైశాల్యాలు కనుక్కుంటే నిష్పత్తి వస్తుంది. ఫస్ట్ మొదటగా మనం త్రిభుజం ఏబిసి యొక్క వైశాల్యం కనుక్కుందాము. సో చూడండి, దానికోసం ఇచ్చిన బిందువులను వరుసగా త్రిభుజం ఏబిసి యొక్క శీర్షాలు
ఏ 0, -1, బి 2, 1 మరియు సి 0, 3 అని అనుకుందాము. సో మనకు త్రిభుజ వైశాల్యానికి సూత్రం తెలుసు. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ½ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో ఇప్పుడు మనకు శీర్షాలు తెలుసు. ఇదేమో x1 y1, ఇది x2 y2, ఇది x3 y3 అనుకొని ఇందులో ప్రతిక్షేపిస్తే మనకు ఏబిసి త్రిభుజం యొక్క వైశాల్యం వస్తుంది. సో చూడండి, x1 అంటే ఇక్కడ 0. సో 0 ఇంటూ y2 మైనస్ y3. y2 ఎంత? సో ఇది y2 అంటే 1, y3 అంటే 3. సో 1 మైనస్ 3 ప్లస్ x2 ఇంటూ x2 అంటే 2, ఇక్కడ 2 ఇంటూ y3 మైనస్ y1. y3 అంటే 3, y1 అంటే -1. సో 3 మైనస్ -1 ప్లస్ x3 ఇంటూ x3 అంటే 0 ఇంటూ y1 మైనస్ y2. సో y1 అంటే -1, y2 అంటే 1. సో -1 మైనస్ 1. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే సరిపోతుంది. 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్. సో ఇది 0 ఇంటూ 0తో దేన్ని మల్టిప్లై చేసినా 0 వస్తుంది. ఇక మనం ఇది సింప్లిఫై చేయాల్సిన పని కూడా లేదు. సో 0 ఇంటూ ఇది యాక్చువల్గా -2. 0 ఇంటూ -2 అంటే 0నే. ప్లస్ ఇక్కడ 2 ఇంటూ, సో 3 మైనస్ ఆఫ్ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 + 1 అవుతుంది. 3 + 1 అంటే 4. 2 ఇంటూ 4 ప్లస్ ఇక్కడ కూడా 0 ఇంటూ, ఇక్కడ 0తో దేన్ని మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. ఇక మనం సింప్లిఫై చేయాల్సిన పని లేదు ఇక్కడ. సో సి హియర్, ఇప్పుడు మనకి ఏమైంది? ఇది 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్. సో ఇది 0. 2 ఇంటూ 4 అంటే 8. 8 + 0 అన్నా కానీ 8 అవుతుంది. సో మనకి ఇక్కడ 1/2 ఇంటూ 8. సో 2తో క్యాన్సిల్ చేయొచ్చు. 2 1s 2 4s. సో 4 చదరపు యూనిట్లు, 4 చదరపు యూనిట్లు. ఇది సమీకరణం 1 అనుకుందాం. సో ఇది త్రిభుజం ఏబిసి యొక్క వైశాల్యం వచ్చింది. అంటే ఇచ్చిన 3 బిందువుల శీర్షాలు కాగలిగినటువంటి వైశాల్యం వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ శీర్షాలు కాగలిగినటువంటి త్రిభుజ భుజాల మధ్య బిందువులను కనుక్కొని ఆ మధ్య బిందువులచే ఏర్పడే త్రిభుజ వైశాల్యం కూడా కనుక్కోవాలి. సో నెక్స్ట్ మనం డిఈఎఫ్ త్రిభుజ వైశాల్యం కనుక్కుందాం. సో చూడండి, సో నెక్స్ట్ మనం త్రిభుజం డిఈఎఫ్ యొక్క వైశాల్యం కనుక్కోవాలి. సో దానికంటే ముందు డిఈఎఫ్ల నిరూపకాలు కనుక్కోవాలి. సో డి అనేది ఏబి భుజం మధ్య బిందువు. సో ఈ అనేది ఏసీ భుజం మధ్య బిందువు. ఎఫ్ అనేది బీసీ భుజం మధ్య బిందువు. సో మధ్య బిందువు సూత్రం ఏంటి? x1 + x2/2, y1 + y2/2. సో ఇప్పుడు ఏబి భుజం మధ్య బిందువు డి ఈజ్ ఈక్వల్ టు, సో ఇది ఏబి, ఇది ఏబి భుజం యొక్క మధ్య బిందువు డి. సో దీని యొక్క నిరూపకాలు ఏ విధంగా వస్తాయంటే, ఇది x1, y1, ఇది x2, y2 అనుకున్నట్లయితే x1 + x2/2, y1 + y2/2. సో చూడండి, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు x1 + x2 అంటే 0 + 2/2 అవుతుంది. 0 + 2/2, y1 + y2/2 అంటే -1 + 1/2 అవుతుంది. -1 + 1/2. సో ఇప్పుడు చూడండి ఒకసారి, 0 + 2 అంటే 2 అవుతుంది. 2/2 అంటే 1 అవుతుంది. -1 + 1 అంటే 0 అవుతుంది. 0/2 అన్నా కానీ 0. సో ఇవి డి యొక్క నిరూపకాలు. సో నెక్స్ట్ ఏసీ భుజం మధ్య బిందువు ఈ అవుతుంది. సో ఏసీ ఈ భుజం యొక్క మధ్య బిందువు ఏ అవుతుంది. సో మళ్ళీ x1 + x2/2 అంటే 0 + 0/2 అవుతుంది ఇక్కడ. y1 + y2/2 అంటే -1 + 3/2 అవుతుంది. -1 + 3/2. సో చూడండి,
జీరో ప్లస్ జీరో అంటే జీరో, జీరో బై టూ కూడా జీరో. సో -1 ప్లస్ 3 అంటే +2, 2/2 అంటే 1. సో ఈ బిందువు యొక్క నిరూపకాలు 0, 1 వచ్చాయి. సో నెక్స్ట్ బీసీ భుజం మధ్య బిందువు ఎఫ్, ఇది బీసీ భుజం, దీని యొక్క మధ్య బిందువు ఎఫ్. మళ్ళీ x1 + x2/2 అంటే 2 + 0/2 అవుతుంది. ఇది 2 + 0/2, y1 + y2/2 అంటే 1 + 3/2 అవుతుంది. 1 + 3/2. సో x1 + x2/2 2 + 0/2, y1 + y2/2 1 + 3/2. సో 2 + 0 అంటే 2, 2/2 అంటే 1, 1 + 3 అంటే 4, 4/2 అంటే 2. సో 1, 2. సో ఇవి డిఈఎఫ్ భుజాల యొక్క బిందువులు. సో డిఈఎఫ్ యొక్క నిరూపకాలు. సో ఇప్పుడు మనం త్రిభుజం డిఈఎఫ్ యొక్క వైశాల్యం కనుక్కుందాము. త్రిభుజం సో మళ్ళీ మనం సూత్రంలో ప్రతిక్షేపిద్దాము. ఇది x1 y1 x2 y2 x3 y3లు శీర్షాలుగా కలిగినటువంటి త్రిభుజ వైశాల్యం డెల్టా = ½ × మోడ్యులస్ ఆఫ్ x1 × y2 - y3 ప్లస్ x2 × y3 - y1 ప్లస్ x3 × y1 - y2. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ½ × మోడ్యులస్ ఆఫ్ x1 అంటే ఎంత ఇక్కడ 1, x1 × y2 - y3, y2 అంటే 1, y3 అంటే 2. సో 1 - 2 అవుతుంది. ప్లస్ x2 అంటే ఇక్కడ 0, 0 x2 × y3 - y1, y3 అంటే 2, y1 అంటే 0. సో 2 - 0 ప్లస్ x3 అంటే 1 అవుతుంది. x3 అంటే మనకు 1 × y1 - y2, y1 ఈజ్ 0, y2 ఈజ్ 1. సో 0 - 1 అవుతుంది. సో నెక్స్ట్ మనం సింప్లిఫై చేద్దాం చూడండి. సో ½ × మోడ్యులస్ ఆఫ్, సో 1 × 1 - 2 అంటే మనకు -1 అవుతుంది. ప్లస్ సో ఇది 0 × 0ను దేంతో మల్టిప్లై చేసిన 0నే. సో మనం డైరెక్ట్ ఇదంతా 0 అని రాయొచ్చు. సో ఇక్కడ 0 - 1 అంటే -1, ఇది కూడా 1 × -1. సో ఫర్దర్ చూడండి 1/2 × మోడ్యులస్ ఆఫ్ 1 × -1 అంటే -1. సో 0 అంటే మనం రాయాల్సిన పని లేదు. మళ్ళీ 1 × -1 అంటే -1. సో 1/2 × మోడ్యులస్ ఆఫ్ -1 - 1 అంటే -2. సో అప్పుడు 1/2 సో మోడ్యులస్లో -2 అంటే అది +2నే అవుతుంది. మోడ్యులస్ తీసేస్తే మనకు అది +2నే. సో ఇక్కడ ఈ మోడ్యులస్లో మైనస్ వచ్చినా ప్లస్ వచ్చినా మనకు అది మనం ప్లస్సే తీసుకోవాలి. సో 2 క్యాన్సిల్ అవుతే 1 ఉంటుంది, ఒక చదరపు యూనిట్. సో ఇది త్రిభుజం డిఈఎఫ్ యొక్క వైశాల్యం. త్రిభుజం డిఈఎఫ్ యొక్క వైశాల్యం ఒక చదరపు యూనిట్. సో ఇప్పుడు మనము త్రిభుజం డిఈఎఫ్ వైశాల్యానికి త్రిభుజం ఏబిసి వైశాల్యానికి గల నిష్పత్తి కనుక్కోమంటున్నాడు. చూడండి, త్రిభుజ వైశాల్యాల నిష్పత్తిని కనుగొనండి. బిందువులు ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ మనకు. బిందువులు 0, -1, 2, 1, మరియు 0, 3 శీర్షాలు కాగలిగిన త్రిభుజ వైశాల్యం అంటే ఏబిసి త్రిభుజ వైశాల్యం. దాని భుజాల మధ్య బిందువులను కలపగా ఏర్పడిన త్రిభుజ వైశాల్యాల నిష్పత్తి కనుక్కోండి అన్నాడు. అంటే మొదటనేమో త్రిభుజం ఏబిసి వైశాల్యము ఈస్టు త్రిభుజం డిఈఎఫ్ వైశాల్యము అని అర్థం. సో అదే ఇంగ్లీష్ మీడియంలో అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ తెలుగు మీడియంలో మాత్రం మనకు ముందు అక్కడ డిఈఎఫ్ ఉంది, తర్వాత ఏబిసి ఉంది. సో ఇక్కడ మనకు త్రిభుజం ఏబిసి రాయాలి ఫస్ట్. సో వైశాల్యాల నిష్పత్తి అన్నాడు కాబట్టి త్రిభుజం ఏబిసి వైశాల్యం ఈస్టు త్రిభుజం డిఈఎఫ్ వైశాల్యం.
ఈజ్ ఈక్వల్ టు, సో త్రిభుజం ఏబిసి వైశాల్యం మనకు 4 చదరపు యూనిట్లు వచ్చింది, ఈస్టు త్రిభుజం డిఎఫ్ వైశాల్యం మనకు 1 చదరపు యూనిట్ వచ్చింది, అంటే 4:1 అన్నట్లు. సో సిన్స్ సమీకరణాలు 1, 2 సమీకరణంలో 1, 2 నుండి సమీకరణం 1 నుండి ఏమో ఏబిసి వైశాల్యం 4 చదరపు యూనిట్లను వచ్చింది, సమీకరణం 2 నుండి డిఎఫ్ వైశాల్యం 1 చదరపు యూనిట్ అని వచ్చింది. సో ఇక్కడ ఈ నిష్పత్తి 4:1. ఒకటి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మొదట ఏది రాస్తే అక్కడ దానికి సంబంధించిన వైశాల్యం రాయాలి, రెండవది ఏది రాస్తే దానికి సంబంధించిన వైశాల్యం రాయాలి. సో అది నిష్పత్తిలో ఆర్డర్ ఇంపార్టెంట్. సో ఇది మనకు అభ్యాసం 7.3లో ఉన్నటువంటి థర్డ్ ప్రాబ్లము. సో నెక్స్ట్ మనం 4th ప్రాబ్లం నేర్చుకుందాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అభ్యాసం 7.3లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. సో మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. సో మ్యాథ్స్కి సంబంధించినటువంటి మీ ఏ డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. సో 10th క్లాస్ మ్యాథ్స్ ప్రతి చాప్టర్ ప్రతి ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. సో ఛానల్ ఫాలో అవ్వండి, ఇంకా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. సో ఇది మనకు అభ్యాసం 7.3లో 4th ప్రాబ్లం. సో చూడండి ఏమడుగుతున్నాడో. బిందువులు -4, -2, -3, -5, 3, -2 మరియు 2, 3లు శీర్షాలుగా గల చతుర్భుజం యొక్క వైశాల్యం కనుగొనండి. సో ఇక్కడ మనకు 4 బిందువులు ఇచ్చాడు. ఆ 4 బిందువులు శీర్షాలుగా కలిగినటువంటి చతుర్భుజం వైశాల్యం కనుక్కోండి అంటున్నాడు. సో ఇచ్చిన 4 బిందువులను మనం ఏబిసిడి చతుర్భుజం యొక్క శీర్షాలు అనుకుందాము. సో ఏబిసిడి ఒక వరుస క్రమంలో తీసుకోవాలి, క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ తీసుకోవాలి తప్పకుండా. సో ఇక్కడ ఏబిసిడి అని ఈ 4 శీర్షాలు, ఏబిసిడి చతుర్భుజం యొక్క 4 శీర్షాలు తీసుకుందాము. సో మనకు చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక్కోవడానికి డైరెక్ట్గా ఫార్ములా త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి మాత్రమే మనకు ఫార్ములా ఉంది సిలబస్లో. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఈ బీడి శీర్షాలను కలుపుతూ ఒక రేఖాఖండాన్ని గీశాను. అప్పుడు ఏబిసిడి అనే ఒక చతుర్భుజము 2 త్రిభుజాలుగా విభజించబడింది. అది ఏబిడి అనేది ఒక త్రిభుజము, బిసిడి అనేది మరొక త్రిభుజము. సో ఇప్పుడు ఈ ఏబిసిడి చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక్కోవడానికి మనం ఏబిడి త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలి, బిసిడి త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలి. ఈ 2 త్రిభుజ వైశాల్యాల మొత్తం చేసినట్లయితే అది ఏబిసిడి చతుర్భుజం యొక్క వైశాల్యం అవుతుంది. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, మనం ఈ చతుర్భుజ వైశాల్యం కనుక్కోవడానికి 2 త్రిభుజాల వైశాల్యం కనుక్కోవాలి. సో దానికోసం చూడండి ఏమని రాసా నేను. ఇచ్చిన బిందువులను వరుసగా చతుర్భుజం ఏబిసిడి యొక్క శీర్షాలు A -4, -2, B -3, -5, C 3, -2 మరియు D 2, 3 అని అనుకొనుము. పటం నుండి ఏబిసిడి చతుర్భుజం యొక్క వైశాల్యము, పటం నుండి ఏబిసిడి చతుర్భుజ వైశాల్యం ఈక్వల్ టు త్రిభుజం ఏబిడి వైశాల్యం ప్లస్ త్రిభుజం బిసిడి వైశాల్యం. సో ఇప్పుడు మనం త్రిభుజ వైశాల్యానికి సూత్రం మనకు తెలుసు. త్రిభుజ వైశాల్యం డెల్టా ఈక్వల్ టు ½ × మాడ్యులస్ ఆఫ్ x1 × y2 - y3 ప్లస్ x2 × y3 - y1 ప్లస్ x3 × y1 - y2. సో ఇది త్రిభుజం యొక్క వైశాల్యం. సో ఇక్కడ మనకు x1 y1 అంటే చూడండి ఏబిడి కదా, ఏబిడి ఈ 3 బిందువులతో మనం త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలి. సో ఇది x1, y1, ఇది x2, y2,
ఇది x3 కామా y3 అనుకొని సూత్రంలో ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తే మనకు త్రిభుజం ఏబిడి వైశాల్యం వస్తుంది. సో ఒకసారి చూడండి, త్రిభుజం ఏబిడి వైశాల్యం ఈక్వల్ టు త్రిభుజం ఏబిడి వైశాల్యం ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3. సో ఇది x1 అంటే -4 ఇంటూ y2 మైనస్ y3, y2 అంటే -5, y3 అంటే 3. సో ఇక్కడ మనకు -5 -3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1, x2 అంటే -3, x2 అంటే -3 ఇంటూ y3 మైనస్ y1, y3 అంటే 3, y1 అంటే -2. సో 3 మైనస్ ఆఫ్ -2 ప్లస్ x3 ఇంటూ x3 అంటే 2 ఇంటూ y1 మైనస్ y2, y1 అంటే -2, y2 అంటే -5. సో -2 మైనస్ ఆఫ్ -5. సో జస్ట్ మనం సింప్లిఫై చేద్దాము. 1/2 ఇంటూ మాడ్యులస్ -4 అలానే రాయండి. సో ఇక్కడ -5 -3 అంటే -8 అవుతుంది. ఇది -8 అవుతుంది. సో -8 రాద్దాము ప్లస్ ఈ -3 అలానే రాద్దాము, -3 ఇంటూ సో 3 మైనస్ ఆఫ్ -2 మల్టిప్లై చేస్తే ఇది 3 + 2 అవుతుంది. సో 3 + 2 అంటే 5 కదా, 5 రాద్దాము ప్లస్ 2 ఇంటూ సో ఇక్కడ చూడండి ఇది -2, ఇది మైనస్ ఇంటూ మైనస్ +5 అవుతుంది. -2 + 5 అంటే +3 అవుతుంది. ఇది +3. సో మళ్ళీ మనం సింప్లిఫై చేసి రాద్దాము. 1/2 ఇంటూ -4 ఇంటూ -8, 4 8s are 32, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇది +32 అవుతుంది. 3 ఇంటూ 5 15, కానీ మైనస్ ఉంది కాబట్టి -3 ఇంటూ +5 అంటే -15 ఇది. సో 2 ఇంటూ 3 అంటే 6 అవుతుంది. సో మళ్ళీ సింప్లిఫై చేస్తే ఇది 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ సో 32 - 15 అంటే 17 అవుతుంది. 17 + 6 అంటే 23 అవుతుంది. హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ 23. సో ఇట్ ఈజ్ 23/2 చదరపు యూనిట్లు. 23/2 చదరపు యూనిట్లు. సో ఇది మనకు ఈక్వేషన్ 1 అనుకుందాము. త్రిభుజం ఏబిడి యొక్క వైశాల్యం మనకు 23/2 చదరపు యూనిట్లు వచ్చింది. సో ఇదే విధంగా మళ్ళీ మనం త్రిభుజం బీసీడి వైశాల్యం కూడా కనుక్కుందాము. త్రిభుజం బీసీడి వైశాల్యం. సో చూడండి, సో నెక్స్ట్ ఇప్పుడు మనం త్రిభుజం బీసీడి వైశాల్యం కనుక్కోవాలి. సో ఒకసారి చూడండి పటంలో బీసీడి ఈ 3 బిందువులు శీర్షాలుగా కలిగినటువంటి త్రిభుజం బీసీడి వైశాల్యం కనుక్కోవాలి. సో B -3, -5, C 3, -2, D 2, 3 ఈ 3 బిందువులు ఉపయోగించి సో ఇదేమో x1, y1, ఇది x2, y2, ఇది x3, y3 అవుతుంది. సో మళ్ళీ మనం సూత్రంలో ప్రతిక్షేపించాలి. సో హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3. x1 అంటే ఇక్కడ -3, x1 ఇంటూ x1 అంటే -3 ఇంటూ y2 మైనస్ y3, y2 అంటే -2, y3 అంటే 3. సో కాబట్టి అది -2 - 3 అవుతుంది. ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1, x2 అంటే మళ్ళీ మనకు 3 అవుతుంది, x2 అంటే 3 అవుతుంది. 3 ఇంటూ y3 మైనస్ y1, y3 అంటే 3, y1 అంటే -5. సో 3 మైనస్ ఆఫ్ -5, 3 మైనస్ ఆఫ్ -5 ప్లస్
సో x2 ఇంటూ y3 మైనస్ y1, x2 అంటే ఇక్కడ 3 అవుతుంది, y3 అంటే 3, y1 అంటే -5, 3 మైనస్ ఆఫ్ -5 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. సో x3 అంటే మనకు 2 అవుతుంది, 2 ఇంటూ y1 మైనస్ y2, y1 అంటే -5, y2 అంటే -2. సో -5 మైనస్ ఆఫ్ -2. సో ఇది మనం సింప్లిఫై చేయాలి. సో చూడండి జాగ్రత్తగా, 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఈ -3 అలానే రాద్దాము. సో ఇక్కడ -2 -3 -5 అవుతుంది, -5 అవుతుంది ప్లస్ 3 ఇంటూ, సో ప్లస్లు మైనస్లతో జాగ్రత్తగా ఉండాలి, సో లేదంటే మీకు రాంగ్ అవుతుంది. సో 3 మైనస్ ఆఫ్ -5, సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇది 3 + 5 అవుతుంది, 3 + 5 అంటే 8 అవుతుంది, 8 ప్లస్ 2 ఇంటూ, సో ఇది -5, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2, -5 + 2 అంటే -3 అవుతుంది, -3. సో చూడండి 1/2 అలానే రాద్దాము, 1/2 ఇంటూ, సో -3 ఇంటూ -5 ప్లస్ 15 అవుతుంది, ప్లస్ 15. తర్వాత 3 ఇంటూ 8 24 అవుతుంది, 24. సో 2 ఇంటూ -3 ఇది -6 అవుతుంది. సో చూడండి ఒకసారి జాగ్రత్తగా, 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ 15 + 24 39 అవుతుంది, 39 - 6 అంటే 33 అవుతుంది. సో ఇది మనకి ఇప్పుడు 33/2 చదరపు యూనిట్లు, 33/2 చదరపు యూనిట్లు. సో ఇది త్రిభుజం BCD యొక్క వైశాల్యం, త్రిభుజం BCD యొక్క వైశాల్యం. సో మనకి ఇప్పుడు ABCD చతుర్భుజ వైశాల్యం కావాలి అంటే ఏం చేయాలి? త్రిభుజం ABD వైశాల్యాన్ని త్రిభుజం BCD వైశాల్యాన్ని మొత్తం చేస్తే మనకు కూడితే చతుర్భుజం ABCD వైశాల్యం వస్తుంది. దేర్ఫోర్ చతుర్భుజం ABCD వైశాల్యం ఈక్వల్ టు చతుర్భుజం ABCD వైశాల్యం ఈక్వల్ టు త్రిభుజం ABD వైశాల్యం ప్లస్ త్రిభుజం BCD వైశాల్యం. సమీకరణం 1 నుండి మనకు త్రిభుజం ABD వైశాల్యం 23/2 చదరపు యూనిట్లు వచ్చింది. సమీకరణం 2 నుండి త్రిభుజం BCD వైశాల్యం 33/2 చదరపు యూనిట్లు వచ్చింది. సో ఇది మొత్తం మనకు 23 + 33 56/2 అవుతుంది. 56/2 అంటే 28 చదరపు యూనిట్లు. 2తో క్యాన్సిల్ చేస్తే మనకు 28. సో చూడండి హారాలు సమానంగా ఉన్నాయి, లవాలను కూడొచ్చు. 23 + 33 అంటే 56/2, 2తో క్యాన్సిల్ చేస్తే 28. సో ఇది మనకు కావాల్సినటువంటి చతుర్భుజం ABCD వైశాల్యము 28 చదరపు యూనిట్లు. సో ఈ విధంగా మనకు 4 బిందువులు ఇచ్చి చతుర్భుజ వైశాల్యం కనుక్కోవాలి అంటే మనం ఏం చేయాలి? దాన్ని 2 త్రిభుజాలుగా విభజించి ఆ 2 త్రిభుజాల వైశాల్యం కనుక్కొని మొత్తం చేస్తే కూడితే కావలసిన చతుర్భుజ వైశాల్యం వస్తుంది. సో ఇది మనకు అభ్యాసం 7.3లో 4th ప్రాబ్లం. టోటల్గా 5 ప్రాబ్లమ్స్ ఉన్నవి. సో నెక్స్ట్ క్లాస్లో మనం 5th ప్రాబ్లం నేర్చుకుందాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అభ్యాసం 7.3లో 5th ప్రాబ్లం నేర్చుకుందాము. సో ఆల్రెడీ మనం 4th ప్రాబ్లం 4 వరకు కంప్లీట్ చేసుకున్నాము. సో 5th ప్రాబ్లం చూడండి ఏమడుగుతున్నాడో. బిందువులు 2, 3, 6, 3 మరియు 2, 6లచే ఏర్పడు త్రిభుజ వైశాల్యాన్ని హెరాన్ సూత్రాన్ని ఉపయోగించి కనుక్కోండి. సో ఇంతవరకు మనం త్రిభుజ శీర్షాలు ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యం సూత్రము ఆ మోడ్యులస్ సూత్రాన్ని ఉపయోగించి కనుక్కున్నాము. కానీ ఇక్కడ హెరాన్ సూత్రం అంటున్నాడు. సో చూడండి ఇచ్చినటువంటి బిందువులను మనం ABC అనుకుందాము. ఈ త్రిభుజం యొక్క శీర్షాలు అనుకుందాము. A 2, 3, B 6, 3 మరియు C 2, 6 అనుకుందాము. సో హెరాన్ సూత్రం ఏంటి? త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి హెరాన్ అనే శాస్త్రవేత్త ఒక సూత్రాన్ని ఇచ్చాడు.
సో త్రిభుజ వైశాల్యం ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఇక్కడ ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. సో ఏబిసిలు ఏంటి అంటే త్రిభుజం యొక్క భుజాల పొడవులు. త్రిభుజం యొక్క భుజాల పొడవులు ఏ ఎలా వస్తుంది? ఏ భుజం పొడవు బి కామా సిల మధ్య దూరం అనుకుంటే ఏ వస్తుంది, ఏసీల మధ్య దూరం అనుకుంటే బి వస్తుంది, ఏబీల మధ్య దూరం అనుకుంటే సి వస్తుంది. సో ఏబిసి వాల్యూస్ వచ్చినట్లయితే మనం ఎస్ విలువ కనుక్కుంటాము ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అని. సో సూత్రంలో ప్రతిక్షేపించి మనం త్రిభుజ వైశాల్యాన్ని కనుక్కోవచ్చు. సో మొదటగా మనం ఏబిసి విలువలు కనుక్కోవాలి మధ్య దూరాన్ని సూత్రాన్ని ఉపయోగించి. సో చూడండి, ఏ ఈక్వల్ టు బి కామా సిల మధ్య దూరం, బి 6,3 సి 2,6ల మధ్య దూరము. సో ఇది x1 y1 ఇది x2 y2 అనుకున్నట్లయితే మధ్య దూరం సూత్రము స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఆ సూత్రాన్ని ఉపయోగించి మనం ఏ విలువ కనుక్కుందాము. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, సో 2 మైనస్ 6 హోల్ స్క్వేర్ అవుతుంది, 2 మైనస్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ 6 మైనస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది, 6 మైనస్ 3 హోల్ స్క్వేర్. సో సింప్లిఫై చేస్తే మనకు ఏ విలువ వస్తుంది. సో చూడండి, 2 మైనస్ 6 అంటే -4, -4 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 16 అవుతుంది, ప్లస్ 6 మైనస్ 3 అంటే 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 9 అంటే స్క్వేర్ రూట్ 25 అవుతుంది. స్క్వేర్ రూట్ 25 అంటే 5 యూనిట్స్, 5 ఇది ఏ విలువ. సో చూడండి, స్క్వేర్ రూట్ 16 ప్లస్ 9 అంటే స్క్వేర్ రూట్ 25 అవుతుంది. స్క్వేర్ రూట్ 25 అంటే 5 యూనిట్స్. సో 25ని మనం 5 ఇంటూ 5 అని రాయొచ్చు. సో అది 5 యూనిట్స్ అవుతుంది. సో నెక్స్ట్ బి అంటే ఏసీల మధ్య దూరము, ఏసీల మధ్య దూరం. సో మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ మధ్య దూరం సూత్రము x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, ఇది x1 y1 ఇది x2 y2 అనుకున్నట్లయితే 2 మైనస్ 2 హోల్ స్క్వేర్, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 6 మైనస్ 3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 6 మైనస్ 3 హోల్ స్క్వేర్. సో 2 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 0, 2 మైనస్ 2 అంటే 0, 0 స్క్వేర్ అంటే 0నే. 6 మైనస్ 3 అంటే 3 స్క్వేర్ అంటే 9. స్క్వేర్ రూట్ ఆఫ్ 0 ప్లస్ 9 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 9, సో 0 ప్లస్ 9 అంటే 9, స్క్వేర్ రూట్ 9 అంటే ఇది 3 యూనిట్స్ అవుతుంది, 3 యూనిట్స్. సో ఇది బి. సో నెక్స్ట్ సి ఈక్వల్ టు ఏ కామా బిల మధ్య దూరము. సో ఇది ఏ 2,3 బి 6,3. ఆ రెండింటి మధ్య దూరం మనకు సి అవుతుంది. సో మళ్ళీ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 6 మైనస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది, 6 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ 3 హోల్ స్క్వేర్, 3 మైనస్ 3 హోల్ స్క్వేర్. సో మళ్ళీ సింప్లిఫై చేద్దాము. సో ఇక్కడ 6 మైనస్ 2 అంటే 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 మైనస్ 3 అంటే 0 స్క్వేర్ అంటే 0. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 0 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే ఇది మనకు 4 యూనిట్స్ అవుతుంది, 4 యూనిట్స్. సో ఇప్పుడు మనకు త్రిభుజం యొక్క భుజాల పొడవులు వచ్చాయి. సో హెరాన్ సూత్రం ఏంటో ఒకసారి రాద్దాము. సో ఇది హెరాన్ సూత్రము త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఇక్కడ ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అవుతుంది. సో ఏబిసిలు అనేవి త్రిభుజం యొక్క భుజాల పొడవులు. సో మనకు అవి తెలుసు. సో ఇక్కడ ఎస్ ఈక్వల్ టు ఏ అంటే 5 ప్లస్ బి అంటే 3, సి అంటే 4. 5 ప్లస్ 3 ప్లస్ 4 బై 2. సో 5 ప్లస్ 3 అంటే 8 అవుతుంది, 8 ప్లస్ 4 అంటే 12 అవుతుంది. సో 12 బై 2 అంటే 6 యూనిట్స్. ఎస్ అంటే మనకు 6 యూనిట్స్ వచ్చింది. సో ఇప్పుడు త్రిభుజ వైశాల్యం, త్రిభుజం ఏబిసి వైశాల్యం ఈక్వల్ టు సూత్రంలో ప్రతిక్షేపిద్దాము.
స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే 6, ఎస్ మైనస్ ఏ అంటే 6 మైనస్ 5, ఎస్ మైనస్ బి అంటే 6 మైనస్ 3, ఎస్ మైనస్ సి అంటే 6 మైనస్ 4. సో సూత్రంలో ప్రతిక్షేపించాము. సో ఇది సింప్లిఫై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ 6 మైనస్ 5 అంటే 1, 6 మైనస్ 3 అంటే 3, 6 మైనస్ 4 అంటే 2. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 2 అంటే 6, స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ఇంటూ 6 అప్పుడు మనకు అది 6 అవుతుంది, 6 చదరపు యూనిట్లు. సో ఇది మనకు త్రిభుజం ఏబిసి యొక్క వైశాల్యం. అంటే ఇచ్చిన 3 బిందువులతో ఏర్పడే త్రిభుజ వైశాల్యము మనం హెరాన్ సూత్రాన్ని ఉపయోగించి కనుక్కున్నాము, 6 చదరపు యూనిట్లు వచ్చింది. సో ఒకవేళ ఈ విధంగా హెరాన్ సూత్రం అనకుండా త్రిభుజ వైశాల్యం కనుక్కోండి అంటే మీరు ఏ సూత్రమైనా ఉపయోగించవచ్చు. మనం 1, 2, 3, 4 ప్రాబ్లమ్స్లో ఉపయోగించిన సూత్రం కానీ లేదా ఇది కానీ ఉపయోగించవచ్చు. సో పర్టికులర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టి ఇదే సూత్రాన్ని ఉపయోగించి చేయాలి. సో ఇది మనకు 5th ప్రాబ్లం. టోటల్గా మనకు 5 ప్రాబ్లమ్స్ ఉన్నవి. ఎక్సైజ్ 7.3లో అన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో మనం 7.4లో ప్రాబ్లమ్స్ చేద్దాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.